బుక్ పాయింట్ ఉంది. ఈడికి వచ్చిన ఇదైతే చాలా పెద్ద షాప్ అంట. ఇక కోటిలా ఏం లేదు, కోటి సిగ్నల్ కాంచి లెఫ్ట్ వస్తే సీదా ఇక్కడ పండ్ల ఇక అమ్ముతున్నారు. దానికెళ్ళి వస్తే మాత్రం మన బుక్ స్టాల్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ధర తక్కువ ఉంటాయంట. ముందుగా లాసుకుందాం పాండి. ఫ్యూచర్ బుక్ పాయింట్ అయితే నేను వచ్చినులా. ఇగో గీడ చూస్తుంటే అన్ని పెద్ద నుంచి చిన్న బుక్కుల వరకు అన్ని కనిపిస్తున్నాయి. పెద్ద తరగతి నుంచి చిన్న తరగతి దాకా బుక్కులు ఉన్నాయి. అసలు ఈ బుక్కులు ఏడుకెళ్ళి వస్తాయి? అగ్వా బుక్కులు అంటారు. మరి గా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంది? నా పేరు శంకర్ మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీ షాప్ ఈడ? 20 years నుంచి ఉంది మేడం. అవు ఈ కోటిలు అంటే అన్ని బుక్ షాపులు ఉంటాయి కదా అన్న, మరి గా బుక్ షాప్లకి మీ షాప్కి తేడా ఏంది? తేడా ఏం లేదు, మా దగ్గర అన్ని తరగతుల బుక్స్ చిన్న నుంచి పెద్ద వరకు అన్ని బుక్స్ దొరుకుతాయి మేడం. లేకున్నా కూడా మనం అరేంజ్ చేసి అన్ని మన గోదాములు ఉన్నాయి, అన్ని బుక్స్ ఉంటాయి మేడం మన దగ్గర. ఒకసారి చూపిస్తావా అన్న? మీ దగ్గర ఏమేం బ్రాండ్లు ఉంటాయి, కాస్ట్ ఎంత ఉంటది, అవన్నీ చూపి. ఇక మేడం ఇది బయాలజీ అని ఉంటుంది, ఎన్సీఆర్టీ మేడం. ఇది సిబిఎస్ఈ సిలబస్, 11th class ఎన్సీఆర్టీ. ఆల్మోస్ట్ డిస్కౌంట్ వస్తుంది మేడం, చాలా ఎక్కువ. మళ్ళీ రిటర్న్ కూడా కొత్త కూడా ఉంటాయి, పాత కూడా ఉంటాయి. ఈ బుక్ ఎంత అన్న ఇప్పుడు? మరి ఈ 230 ఉంది మేడం. మనకి ఇది 180కి వస్తుంది మేడం. అంటే ఇది న్యూ ఫస్ట్ మేడం. ఇంకేమేం రకాలు ఉన్నాయన్న? అన్ని రకాల బుక్కులు దొరుకుతాయా? అన్ని మేడం. స్కూల్ బుక్స్ కూడా ఉంటాయి మన దగ్గర, స్కూల్ బుక్స్ కూడా ఉంటాయి, అన్ని దొరుకుతాయి మేడం. ఆల్ మెడికల్ బుక్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఎంబీఏ, ఎంసీఏ. బ్రాండ్స్ ఏమేం బ్రాండ్స్ ఉంటాయన్న? జావా ఉంటాయి మేడం. జావా, హెడ్ ఫస్ట్ జావా అని. అంటే విజేత విజేత కూడా, విజేత ఉంటాయి. విజేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి మేడం. ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి, రీజనింగ్ ఉంటాయి, అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటాయి మేడం. ఇప్పుడు డైట్ సెట్, ఐసెట్, ఇంకా ఎంసెట్, నీట్, అన్ని రకాల బుక్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దొరుకుతాయి మేడం. మాక్సిమం డిస్కౌంట్ వస్తాయి, కొత్త కూడా ఉంటాయి, పాత కూడా ఉంటాయి. అమ్తం కూడా రిటర్న్ కూడా తీసుకుంటాం మేడం. రెంటల్ బేసిస్ మీద ఉంటుంది. అవన్నీ ఈ బుక్స్ అన్ని ఏడుకెళ్ళి వస్తాయి మీకు? మేము మేడం ఇప్పుడు మా గోదాం ఉంటుంది కదా మేడం, ఆడికెళ్ళి మనం పర్చేజ్ చేసుకుని తీసుకొని వస్తాం మేడం. అదే ఏడుంది మీ గోదాం? మీ బుక్స్ లోపల ఉంది మేడం, లోపల బుక్ షాప్. ఈ గోదాం కాదన్న, ఈ బుక్స్ ఇడికి రావాలంటే ఏదో స్టేట్ నుంచి వస్తాయి కదా, అట్లా ఏమైనా? అది డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది మేడం, పబ్లికేషన్ ఉంటుంది. విజేత పబ్లికేషన్ నుంచి మనం తెచ్చుకుంటాం. విజిఎస్ ఉంటుంది, విక్రమ్ ఉంటాయి, ఆడికే మనం తెచ్చుకుంటాం మేడం. డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. డిస్కౌంట్ ఇంత మనకు వస్తా, ఆ డిస్కౌంట్ తీసుకొని వస్తాం. అట్లా తీసుకొని వచ్చి అమ్ముతాం. రోజుకి మీ బుక్ స్టాల్ ఎంత మంది వస్తుంటారు అన్న? మేడం మినిమం లేదంటే ఒక 300-400 మంది అయితే ఉంటుంది. 300-400 మంది వస్తారు అంటున్నా, అంటే పెద్ద షాపే అన్న. ఇంకేం వెరైటీస్ ఉన్నాయి మీ కాడ? ఇప్పుడు వెరైటీస్ మెడికల్ బుక్స్ కూడా ఉంటాయి మేడం. మెడికల్ ఆల్ ఎంబీఏ, ఇది ఎంబీబీఎస్, డెంటల్, నర్సింగ్, బిఎస్సి నర్సింగ్, జిఎన్ఎం, పారామెడికల్, అన్ని బుక్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి కదా అన్న, మరి అవి ఎంత కాస్ట్ ఉంటాయి? సెకండ్ హ్యాండ్ మేడం మినిమం 50%, 60% లెక్క ఇచ్చేస్తాం. 100 రూపాయలు బుక్ ఉందనుకోండి, 40 కూడా ఇస్తాము, 50 రూపాయలు కూడా ఇస్తాం. అట్లా ఈ బుక్స్ అన్నిటికి ఎంత అవుతుంది అన్న? మొత్తం ఈ షాప్ ఎంత ఖర్చు అవుతుంది? ఇది మినిమం మేడం ఒక 30-40 లక్షల రూపాయలు వాల్యూ. ఇదంతా మొత్తం 30-40 లక్షలు. 30-40 లక్షలు అంటున్నా, ఇంత పెద్ద షాప్ ని మెయింటైన్ చేస్తారు అన్న. గిరాకులు ఎట్లున్నాయి మరి? గిరాక్ అయితే ఇప్పుడు అన్ సీజన్ కదా మనం, ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తున్నాయి, కొంచెం డిమ్ ఉంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. అట్లా అంటే పక్క షాప్ లకి మీ కాంపిటీషన్ ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంటుంది మేడం, ఇక్కడ కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. అట్లా ఈ ధరలు మరి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఈ బుక్ మీద ఉన్న రేట్ ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా డిస్కౌంట్ ఉంటాయా? డిస్కౌంట్ కూడా ఉంటుంది మేడం. ఇప్పుడు మనం కొనుక్కుంటాం కదా మేడం, మీ దగ్గర ఉందనుకోండి, మేము రిటర్న్ కూడా తీసుకుంటాం, మళ్ళీ అమ్ముతాం కూడా. దానిపంటే ఒక 10-20 రూపాయలు అటు ఇటు పెట్టుకుని మనం అమ్ముకుంటాం. అట్లా ఉంటుంది. డిస్కౌంట్లు ఇగో ఈ షాప్ లో అయితే డిస్కౌంట్లు అయితే మస్తుగా ఉంటాయి అంటున్నా. అగ్వాకి అయితే బుక్కులు వస్తాయి. ఇంకా ఏమేం బుక్కులు దొరుకుతాయి అన్న? ఎంసెట్ ఇప్పుడు రన్నింగ్ అయితే ఎంసెట్ ఉన్నాయి మేడం, నీట్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఐసెట్, డైట్ సెట్, ఇట్లా స్కూల్ బుక్స్ ఉంటాయి కదా అన్న, స్కూల్ బుక్స్ కూడా దొరుకుతాయి. 6 నుంచి 10th స్కూల్, సిబిఎస్ఈ, మళ్ళీ ఐసిఎస్సి, అన్ని క్లాస్ బుక్స్ అయితే దొరుకుతాయి. ఎన్సీఆర్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే గిడ దొరుకుతాయి అంటున్నా అగ్వాకి. మళ్ళీ అది కూడా అంతేనా అన్న?
అంతే మేడం. ఎన్ని సంవత్సరాలు అన్నారు ఇది? 20 ఇయర్స్ మేడం, 20 ఇయర్స్ నుంచి ఉంది షాప్ ఇది. 20 ఇయర్స్ నుంచి ఉందంట, అంటే పెద్ద షాప్ ఊళ్ళో. నమస్తే అన్న. చెప్పండి మేడం. మీ పేరేంటి? శివకుమార్ అండి. ఓకే. ఏం నుంచి వచ్చినావు? వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయండి. బాలనగర్ నుంచి వచ్చినావు. అవు ఏం బుక్కులు కొనికి వచ్చినావు అన్న? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ బుక్స్ కొనడానికి వచ్చాను. ఏం చదువుతుంటావు? ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాదు, గా ఎగ్జామ్ లోకి బుక్లకి ఈడికే వచ్చినంట. ఈడ అగ్గో దొరుకుతాయా అన్న? తక్కువలోనే దొరుకుతాయి మేడం. అంటే బయట తిరిగినావా? బయట బుక్ షాపులు అవన్నీ చూసి ఇక్కడికి వచ్చినావా? బయట తిరిగండి, అక్కడికన్నా ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయని ఇక్కడికి వచ్చాయండి. చూసిరు కదుల్లో ఇగో బాలనగర్ నుంచి గీడికి వచ్చి ఇగో బుక్లు అయితే బాగానే కొట్టుకోబోతున్నాడు. ఏమేమి కొన్నావన్నా? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ కొనండి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ ఇగో 2 బుక్లు అయితే కొన్నాడు. కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతాడంట అన్న. ఇగో గుర్తు పెట్టుకురే అన్న, నీ కానిస్టేబుల్ అవుతాడంట. థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న. నమస్తే, ఏం పేరు నీ పేరు? నా పేరు పవన్ కుమార్. ఓకే అన్న, ఎన్నేళ్ల సంది చేస్తున్నావు ఈ బేరం? ఇది ఒక 25 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 25 ఇయర్స్ నుంచి, అంటే సిల్వర్ జూబ్లీ అయిపోయింది. చేయాలి. కేక్ కటింగ్ చేయాలంట. సరే, వచ్చినప్పుడు మళ్ళీ కేక్ పట్టుకొని వస్తానా. అన్న ఎన్ని రకాల బుక్కులు ఉంటాయి? అసలు ఏం బ్రాండ్లు ఎక్కువ పోతుంటాయి? అసలు కాస్ట్ ఎక్కువ ఏ బుక్ ఉంటుంది? మెడికల్ బుక్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇవి రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎడిషన్ కాబట్టి. ఇది హ్యారిసన్ మెడిసిన్ ఏదైతే ఉంది కదా, ఇది టోటల్ అమౌంట్ వచ్చేసి 18,000. అన్న ఒక్క బుక్ కా లేకపోతే అంత కలిసి 18,000? 3 బుక్స్కి 18,000 వాల్యూ. ఇది అంటే కొత్త బుక్కి 35% డిస్కౌంట్ వస్తుంది. పాత బుక్కి మేము 50 to 60% డిస్కౌంట్ ఇస్తాం. పిల్లలకి చాలా తక్కువ రేట్లో ఇస్తాం. మెడికల్ చదివేటోళ్ళు ఉంటే ఇగో ఈ బుక్కులు చూసుకోరుల్లో. ఇదేంది హరిసన్ అంట. ఏంది సంవత్సరం, ఈ 3 కలిపి సంవత్సరానికి అనమాట 18,000. 3 years కోర్స్. అగ్వా ఇగో డిస్కౌంట్ అయితే బాగానే ఇస్తున్నంట అన్న. అట్లనే ఈ జేఈ మెయిన్ నీట్ బుక్స్ కూడా ఉంటాయి. ఎంసెట్ బుక్స్ ప్రిపరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బుక్స్, స్కూల్వి గవర్నమెంట్ బుక్స్ అన్నీ ఇక్కడ కోటి మార్కెట్లో చాలా చీప్ రేట్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ అందరు వచ్చేసి ఇక్కడనే తీసుకుంటారు బుక్స్. మాది షాప్ పేరు వచ్చేసి ఇండియా బుక్ హౌస్. గుర్తుపెట్టుకోరి, ఇండియా బుక్ హౌస్ అంట. కోటిలో ఎడమబాద్ వస్తే పార్కింగ్ లైన్, ఆంధ్రా బ్యాంక్ పార్కింగ్ లైన్. షాప్ నేమ్ వచ్చేసి ఇండియా బుక్ హౌస్. ది ఆంధ్రా బ్యాంక్ పార్కింగ్ లైన్ లో ఉంటుంది షాప్. ఇంకా రోడ్డు పైన ఫ్యూచర్ బుక్ పాయింట్ అని ఉంది, ఆంధ్రా బ్యాంక్ కి పక్కనే. అన్న మొత్తానికి ఎవరు వస్తారు ఎక్కువ? ఊర్లలో చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు కదా, గాల్లో వస్తారా లేకపోతే ఇంకా ఈడీడ చదివేటోళ్ళు వస్తారా? అందరు వస్తారమ్మా. ఇక్కడ కాంపిటేటివ్ లోకల్ నుంచి ఎక్కువ వస్తారు. కాంపిటీషన్ బుక్స్ అంటే ఎట్లా అంటే, మనకు తెలంగాణ ఏమైనా పోస్టులు పడ్డాయి అనుకోండి, ఆ పోస్టులకు సంబంధించిన బుక్స్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చడానికి రావడానికి ఒకటే రీజన్, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి కంపేరింగ్ టు ఆన్లైన్. ఇప్పుడు అందరు ఆన్లైన్ అని పోతురు కదా, అది ఆన్లైన్లో ఏముంటుంది అంటే మొత్తం పైరసీ బుక్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని పెడతారు కానీ మొత్తం పైరసీ బుక్స్ ఉంటాయి. ఏంటంటే మనం బుక్ చూసుకోవచ్చు, పేరు అవన్నీ చూసుకొని మంచిగా బార్గెన్ చేసుకొని నిమ్మలంగా కొనుక్కోవచ్చు. పక్కన గూగుల్ చాట్ అన్ననే చెప్తుండు బార్గెన్ అంటే చేసుకోవచ్చు అంట. జల్దీ వచ్చేరి మళ్ళీ గూగుల్ చాట్ పోయి టిఫిన్ కూడా చేసుకో. నిమ్మలంగా గోకుల్ చాట్ పోయి అగో పానీపూరియో లేకపోతే ఆ పావు బజ్జీలో తింటుంటే మంచిగా. కోటికి వస్తే ఒకటమ్మా, బుక్స్ పర్చేజ్ అయిపోతాయి తక్కువ ధరలా, మీకు షాపింగ్ అయిపోతుంది పక్కన సుల్తాన్ బజార్ లో. మళ్ళీ గోకుల్ చాట్ లో మిర్చి ఫేమస్, చాట్ ఫేమస్, ఇవన్నీ అయిపోతాయి పిల్లలకి అందరికి. అన్న ఏమేం బ్రాండ్లు ఉంటాయి అసలు మీ బుక్ లో? ఇట్లా విజేత అని ఏం బ్రాండ్ ఎక్కువ పోతుంది? ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ వచ్చే వరకు విజేత సిరీస్, మన తెలంగాణ బుక్స్ అన్ని విజేతనే ఎక్కువ అడుగుతారు. మళ్ళీ జేఈ మెయిన్ నీట్ బుక్స్ వచ్చే వరకు ఎంసెట్ బుక్, దిశా బుక్స్ ఎక్కువ అడుగుతారు, దిశా పబ్లికేషన్ అని. ఇక మెడికల్ ఏంటంటే ఆథర్ వైజ్ ఉంటాయి బుక్స్, వాళ్ళకి మెటీరియల్ అని ఏమి ఉండదు. స్టాండర్డ్ బుక్సే వాళ్ళు చదవాలి, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ డాక్టర్స్ కదా. వాళ్ళు ఈ మెటీరియల్ చదివితేనే వాళ్ళకి ఏ జబ్బుకి ఏ టాబ్లెట్ రాయాలనో వాళ్ళకి గుర్తుంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ధరలు ఎట్లుంటాయి మరి పక్క షాప్లకి మీ షాప్లకి? ఇప్పుడు ఏ చోటైనా కానీ ఒక 5-10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే మాకు లైట్ ఖర్చు, ఫ్యాన్ ఖర్చు, పిల్లల ఖర్చులు తీయాలంటే దాని తగ్గట్టు కొంచెం మేము కూడా ఒక 5-10 రూపీస్ మార్జిన్ పెట్టుకునే బుక్స్ ఇస్తాము. అది కంపల్సరీ, ఇది ఏ షాప్ అయినా కానీ కంపల్సరీ. ఎందుకంటే మేము రెంట్లు కట్టుకోవాలి, పిల్లలకు జీతాలు ఇవ్వాలి, మళ్ళీ మావి కూడా వెళ్ళాలంటే అది చేయాలన్నమాట. ఇంకా తక్కువ బుక్కులు ఏమైనా ఉన్నాయా అన్న?
తక్కువ బుక్కులు అన్ని దొరుకుతాయి. స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి పిల్లలకి. అవి 40 రూపీస్ 30 రూపీస్ అని సండే రోజు ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముతారు. ఈచ్ 10 రూపీస్ అని 20 రూపీస్ అని 50 రూపీస్ బుక్స్ కూడా ఉంటాయి. మీకు కోటికి వస్తే ఏంటంటే మీకు 20 రూపాయల బుక్ కూడా దొరుకుతుంది, 18,000 బుక్ కూడా దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్క బుక్ అయితే ఇక్కడ దొరుకుతుంది. స్టోరీ బుక్స్, కాంపిటేటివ్ బుక్స్, చదువుకునే ఎగ్జామ్స్ అన్ని బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. కేజీ టు పీజీ ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్. కేజీ టు పీజీ అంటే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని బుక్లు గిడ దొరుకుతాయి అంట. సరే అన్న, గుర్తు పెట్టుకొని వస్తాం మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ చెల్లెమ్మ.